అడుగు తీసి అడుగేస్తే గుంతల ప్రయాణం నరకప్రాయం. దీంతో వాహనాలకు సాంకేతిక లోపాలు, నిత్యం జరుగుతున్న ప్రమాదాలు గుంతలమయంగా మారిన ఆదిలాబాద్ జిల్లాలోని అంతర్రాష్ట్ర రహదారులపై హెచ్ఎంటీవీ స్టోరీ. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి రాంపూర్, సుంకిడి మీదుగా నాందేడ్, కిన్వట్ ప్రాంతాలకు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారిపై గుంతలు ఏర్పడి అధ్వాన్నంగా మారింది. రాంపూర్ నుంచి పొన్నారి, ఖడద్, సుంకిడి, లక్ష్మీపూర్ మీదుగా సాగే రహదారిపై భారీ వర్షాల కారణంగా భారీగా గుంతలు ఏర్పడ్డాయి. మహారాష్ట్రతో పాటు జిల్లాలోని తాంసీ, తలమడుగు మండలాలకు చెందిన ప్రజానీకం ఆదిలాబాద్కు రాకపోకలు సాగించాలంటే ఇదే ప్రధాన రహదారి. దీంతో ఈ మార్గంలో ప్రయాణించాలంటే వాహనదారులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బోధ్ డివిజన్లోని బోధ్, ఘన్పూర్ మీదుగా మహారాష్ట్రలోని కిన్వట్ వెళ్లే రహదారిపై సైతం భారీగా గుంతలు ఏర్పడ్డాయి. భైంసా నుంచి మహారాష్ట్రలోని ధర్మాబాద్, బోకర్ వెళ్లే ప్రధాన రహదారులు సైతం ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్నాయి. ఆదిలాబాద్ పట్టణం నుంచి జైనత్, బేలా మీదుగా మహారాష్ట్రలోని వని, చంద్రపూర్ ప్రాంతాల అంతర్రాష్ట్ర రహదారితో పాటు ఆదిలాబాద్ నుంచి నాగపూర్ వెళ్లే 44వ జాతీయ రహదారిపై కూడా భారీ గుంతలు ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. నా పేరు నర్సింగ్ అండి, అస్నాపూర్ మాజీ సర్పంచ్. ఇక్కడ మాకు రోడ్డు చాలా పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. ఈ మూలమలుపు వలన నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ ఎన్నోసారి ఆర్ఎండ్బి వాళ్ళకి కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అది కాకుండా పొందారు నుంచి అస్నాపూర్ వచ్చే మధ్యలో రోడ్డు మొత్తం గుంతలమయంగా మారిపోయింది. దీన్ని పట్టించుకున్న అధికారులు లేరు. దీనివల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మొన్న రీసెంట్గా కూడా ఒక ప్రమాదం జరిగింది. బైక్ మీద పడిపోయి కాలు జరిగిపోయింది పిల్ల. కానీ ఇకైనా కొంచెం అధికారులు స్పందించి ఈ రోడ్డు కొంచెం బాగు చేయాలని, అలాగే ఈ మూలమలుపు చాలా డేంజర్గా ఉంది. ఇప్పటికే ఎన్నోసార్లు ఆర్ఎండ్బి వాళ్ళకి కూడా కంప్లీట్ చేయడం జరిగింది. చేస్తాం అంటున్నాం కానీ ఇప్పటికే చేయలేదు. కాబట్టి పొందర్ నుంచి అయితే చాలా అధ్వానంగా ఉంది. పొందర్ నుంచి కోడ మధ్యలో అంత రోడ్డు మొత్తం గుంతలమయంగా మారిపోయింది. నిత్యం రాత్రి అయితే చెప్పలేము. రాత్రి అయితే గుంతల పడుతుండ్రు, చేస్తుండ్రు. చాలా అధ్వానంగా తయారైంది. కొంచెం తొందరగా రెస్పాండ్ అయ్యి మా సమస్యకు పరిష్కారం చూపించగలని మా యొక్క మనవి. ఓకే, నా పేరు. వర్షాలు తగ్గి నెల రోజులు దాటిపోతున్నా రహదారుల మరమ్మతు చేపట్టకపోవడం, గుంతలను పూడ్చకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రహదారులపై ఏర్పడ్డ గుంతలతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గురించి చెప్పాలంటే ఇది కార్నర్ ఉందండి. తర్వాత రోడ్డు మొత్తం గుంతలమయమైపోయింది. రాత్రిపూట బండ్ల పైన రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఎవరు కూడా గవర్నమెంట్ వారు పట్టించుకోవడం లేదు. ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వారు దీన్ని పట్టించుకొని ఈ గుంతలన్నీ పూడ్చివేసి ఈ కార్నర్ ఎక్కువగా ఉంది. ఈ కార్నర్ దగ్గర, మూలమలుపు దగ్గర చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇక్కడ 2-3 చనిపోవడం కూడా జరిగింది. అనునిత్యము ఇక్కడ ప్రమాదాలని మేము కళ్ళతోటి చూస్తున్నాము. దయచేసి ప్రభుత్వం వారు పట్టించుకొని ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టి ఈ గుంతలు పూడ్చి ఇక్కడ సౌకర్యాన్ని కల్పించగలరని కోరుతున్నాము. దేవి నవరాత్రులు, దసరా, బతుకమ్మ వేడుకల సందర్భంగా ట్రాఫిక్ మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారుల మరమ్మతు వెంటనే చేపట్టాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. కిన్వట్ వెళ్లే రోడ్ అండి. ఇక్కడ నుంచి వెళ్తేప్పుడు చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్లు చాలా గుంతలమయంగా ఉన్నాయి. చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాం. మేము ఇబ్బందులు చాలా ఫేస్ చేస్తున్నాము. సో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని కొంచెం రోడ్లు నిర్మాణం చేసినట్టయితే మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా త్వరగా ఈ రోడ్లో ఎక్కడ కూడా గుంత లేకుండా, ఇక్కడ టర్నింగ్ పైన కూడా చాలా ప్రమాదకరంగా ఉంది. ప్రస్తుతానికి చాలా యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. అలాంటివి కూడా నివారించాలంటే ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని కొద్దిగా రోడ్లు నిర్మాణం చేసినట్టయితే మాకు చాలా ఉపయోగకరం పడుతుందని తెలియజేస్తున్నాం.